ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం నవంబర్ 7వ తేదీ శుక్రవారం రోజు తులారాశి వారికి ఎటువంటి దినఫలాలు ఉన్నాయి? ఈరోజు మీ లైఫ్ పార్ట్నర్ వల్ల జరిగేది ఇదే. లైఫ్ పార్ట్నర్ వల్ల ఏం జరగబోతోంది? ఎటువంటి ఫలితాలు తులారాశి వ్యక్తులకి ఈరోజు కనిపిస్తున్నాయి? ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏం చేయాలి? చాలా మంది జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాటికి పరిష్కారం దొరకక ఎంతో సతమతమవుతూ ఉంటారు. అయితే మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే వెంటనే గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8125771016. మీరు గురువు గారికి ఫోన్ చేసిన వెంటనే మీ యొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, అలాగే కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఈ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి దోషాలు మీ యొక్క జీవితంలో ఉన్నా గురువుగారికి ఫోన్ చేసి వివరాలన్నీ కూడా చెప్పండి. ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు. మా జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలకి గురువుగారి ద్వారా పరిష్కారం లభించింది. గురువుగారు దానికి సంబంధించి పూజలు చేసి మా యొక్క జీవితంలోని సమస్యలకి పరిష్కారాలు చూపించారు. కాబట్టి మీరు కూడా వెంటనే వారాహీదేవి జ్యోతిష్యాలయం గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నంబర్కి కాల్ చేసి మీ యొక్క వివరాలు గురూజీ గారికి చెప్పండి. గురూజీ బాలరాజు గారు చెప్పింది చెప్పినట్లుగా 100కు 1000% జరిగి తీరుతుంది. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పులు రాక విసిగిపోయారా? అయితే ఇక్కడ మాత్రం అస్సలు అలా జరగదండి. గురూజీ బాలరాజు గారు మీ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు. వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ని సంప్రదించండి. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తులారాశివారు సహజంగా ప్రేమ, సమతుల్యత, న్యాయం అనే 3 లక్షణాలను ఎక్కువగా ప్రాధాన్యంగా చూసేవారు. వీరి జీవితం ఎక్కువగా ఇతరుల భావాలను అర్థం చేసుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే 2025 నవంబర్ 7వ తేదీ శుక్రవారం రోజున వీరి జీవితంలో లైఫ్ పార్ట్నర్ ద్వారా ఒక ముఖ్యమైన మలుపు తిరగబోతోంది. ఇది కేవలం ఒక చిన్న సంఘటన కాదు, వీరి భవిష్యత్తును ప్రభావితం చేసే ఒక కీలక ఘట్టం. ఈరోజు చంద్రుడు మీ రాశికి అనుకూలంగా కర్కాటక రాశిలో సంచరిస్తాడు. అదే సమయంలో శుక్రుడు మీ రాశిలోనే ఉండటం వల్ల ప్రేమ, సంబంధాలు, దాంపత్యంలో ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. శుక్రగ్రహం ప్రభావం ఉన్న రోజుల్లో భావోద్వేగాలు ఎక్కువగా ప్రబలుతాయి. అంటే చిన్న విషయానికి కూడా పెద్ద అర్థం, పెద్ద ప్రేమ లేదా పెద్ద తగాదా ఏదైనా జరగవచ్చు. అయితే ఈ రోజున మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఒక్క మాటతోనే మీ మనసును కదిలేస్తారు. చాలా కాలంగా మనసులో ఉన్న అనుమానాలు, అసంతృప్తులు ఈరోజు బయటకు రావచ్చు. కొందరికి ఇది మనసు విప్పి మాట్లాడే రోజు, మరికొందరికి ప్రేమను మళ్లీ గుర్తు చేసుకునే రోజవుతుంది. మీ జీవిత భాగస్వామి మీరు ఊహించని విధంగా మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వవచ్చు. అది ఒక గిఫ్ట్ కానీ, ఒక మంచి మాట కానీ, లేదా ఒక నిర్ణయం కూడా కావచ్చు. ఆ నిర్ణయం మీ కుటుంబానికి, మీ కెరియర్కి సంబంధించింది కూడా ఉండవచ్చు. అలాగే గత కొన్ని రోజులుగా మీ మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు, దూరాలు ఈరోజు పరిష్కారం కావచ్చు. శుక్రుడు మీ పక్షాన ఉన్నందున ఒక చల్లటి మాటతోనే మీ ఇద్దరి మధ్య ఉన్న ఉద్రేకం తీరిపోతుంది. అయితే ప్రతి తులారాశి వ్యక్తి పరిస్థితి ఒకేలాగా ఉండదు. కొన్ని రాశి నక్షత్ర కలయికల్లో ఈరోజు ఒక పరీక్ష రోజుగా మారుతుంది. మీ లైఫ్ పార్ట్నర్ చెప్పిన మాటలు లేదా తీసుకున్న నిర్ణయం మీకు తొలుత బాధ కలిగించవచ్చు. కానీ ఆ నిర్ణయం వెనక ప్రేమ, జాగ్రత్త, భవిష్యత్తు ప్రణాళికలు దాగి ఉంటాయి. ఉదాహరణకి మీ జీవిత భాగస్వామి మీరు ఊహించని ఒక పని చేయవచ్చు. అది మొదట మీకు కోపం తెప్పించవచ్చు, కానీ కొద్ది రోజుల్లో మీరు ఆ పనిలో ఉన్న మంచిని గ్రహిస్తారు. కొందరికి ఇది పాత సంబంధం ముగిసి కొత్త ఆరంభం అయ్యే రోజు కూడా అవ్వచ్చు. శుక్రుడు తులారాశికి స్వగృహస్థుడు కాబట్టి ఈరోజు ప్రేమలో మధురత పెరుగుతుంది. మీరు ఒకరిని మరింత బాగా అర్థం చేసుకుంటారు. చిన్న చిన్న స్నేహపూర్వక చర్యలు, క్షమాపణలు, హాస్యం ఇవన్నీ ఈరోజు మీ దాంపత్యంలో మళ్లీ వెలుగులు నింపుతాయి. ఒక కప్పు టీ తాగుతూ ఇద్దరూ పాత విషయాలు మాట్లాడుకుంటే మీ మధ్య ఉన్న దూరం మాయమవుతుంది. మీరు ఇద్దరూ కొత్త పేజీని ప్రారంభించబోతున్నారు. శుక్రవారం అంటే శుక్రుడి రోజు. ప్రేమ, శాంతి, సౌభాగ్యం, స్నేహం అన్నీ ఈ రోజుకే చెందుతాయి. కాబట్టి ఈరోజు మీరు మీ లైఫ్ పార్ట్నర్ పట్ల కృతజ్ఞతాభావం చూపండి. ఒక చిన్న మాట, నువ్వు నా జీవితంలో ఉన్నందుకు నేను ధన్యుణ్ణి అని మీరంటే చాలు, ఆ మాట మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీ దాంపత్య జీవితంలో మళ్లీ నమ్మకం పెరుగుతుంది. పాత తగాదాలు కరిగిపోయి కొత్త శాంతి స్థిరపడుతుంది. ఒక పెద్ద నిర్ణయం అంటే అది ఇంటి మార్పు కాని, ఉద్యోగ మార్పు కాని, వ్యాపారం మార్పు కాని,
మీరు ఈ నిర్ణయం లైఫ్ పార్ట్నర్ సపోర్ట్తో తీసుకోవటం ద్వారా విజయవంతంగా ఫలితాన్నిస్తుంది. దూరంగా ఉన్న జంటలు మళ్లీ కలిసే అవకాశం కూడా ఉంది. అయితే లైఫ్ పార్ట్నర్ మాటను మధ్యలో అడ్డుకోకండి. వారు చెప్పేది ఓపికగా వింటేనే సమస్యలు తీరతాయి. పాత విషయాలు మళ్లీ లేవనెత్తటం వల్ల చిన్న గొడవలు పెద్దవవుతాయి. ఈరోజు గాయపడే మాటలు, అహంకారం దూరంగా ఉంచటమే చాలా ఉత్తమం. శుక్రవారం ఉదయం తులారాశివారు గృహదేవతకు తెలుపు రంగు పువ్వులు సమర్పించండి. పాలు లేదా పసుపుతో దీపం వెలిగించండి. దంపతుల మధ్య ప్రేమ బలపడుతుంది. దేవి లక్ష్మి లేదా పార్వతీదేవి పూజ చేస్తే మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉన్న అపోహలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇది మీకు భావోద్వేగాల రోజు, ప్రేమ పరీక్ష రోజు మరియు సంబంధాల పునరుద్ధరణ రోజు. మీ లైఫ్ పార్ట్నర్ వల్ల వచ్చే మార్పులు మొదట చిన్నగా కనిపించినా అవి మీ జీవితానికి పెద్ద బలాన్నిస్తాయి. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.